భారతదేశ చరిత్ర అంటే మొఘల్ సామ్రాజ్యమే గుర్తుకు వస్తుంది. కానీ మొఘల్ పేరు వెలుగు చూడక ముందు కూడా భారతదేశం ఎన్నో అద్భుతమైన సామ్రాజ్యాలకు పుట్టినిల్లు. ఈరోజు నేను మీకు మన దేశం మర్చిపోయిన సామ్రాజ్యాల కథల్ని తెరిచి చూపించబోతున్నా. ఇవి ఒక చరిత్ర మాత్రమే కాదు, ఇవి భారతదేశం మీద చిరస్థాయిగా ప్రభావం చూపిన శక్తులు. స్కూల్స్ పాఠ్య పుస్తకాలలో చరిత్రలో మొఘల్ సామ్రాజ్యం గురించి మాత్రమే ఎక్కువగా కనబడుతుంది. కానీ అదే సమయంలో మన దేశంలో మరికొన్ని అద్భుతమైన రాజ్యాలు తమ కళా, సంస్కృతి మరియు శక్తివంతమైన పాలనతో భారత చరిత్రను రూపొందించాయి. మనం వాటిని ఎందుకు మర్చిపోయాం? మన దేశం మొఘల్తో పాటు మరెన్నో శక్తివంతమైన సామ్రాజ్యాలు ఉండేవి. చోళ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో శతాబ్దాల పాటు పరిపాలించింది. వారి నావికా సాంకేతికత ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. విజయనగర సామ్రాజ్యం ఆర్ట్ మరియు లిటరేచర్కు కేంద్రంగా నిలిచింది. మరాఠా సామ్రాజ్యం యుద్ధ కౌశలంలో అద్భుతం చేసి విదేశీయులకు ఎదురు నిలిచింది. చోళ రాజులు శిల్పకళలో మాత్రమే కాదు, సముద్ర మార్గాల్లో కూడా నిపుణులు. వారు అభివృద్ధి చేసిన నావికా సాంకేతికత ఆధునిక ప్రపంచానికి ముందే అనేక జ్ఞానాలను అందించింది. అంటే మన వాళ్ళు ఇప్పుడు వాడే రూల్స్ అండ్ ఐడియాస్ కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు కనుక్కున్నారు. అండ్ బృహదీశ్వర దేవాలయం వంటి భవ్యమైన నిర్మాణాలు వారి కళా వైభవానికి నిదర్శనం. విజయనగర సామ్రాజ్యం ఒక వైభవశాలి రాజ్యం మాత్రమే కాదు, ఇది దక్షిణ భారతదేశం మొత్తం కళా, సంస్కృతి మరియు విద్యారంగాల్లో ప్రసిద్ధి చెందింది. వారి రాజధాని హంపి ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది ఒకప్పుడు ప్రపంచంలోని గొప్ప నగరాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. మరాఠా యోధులు వారి ధైర్యానికి ప్రసిద్ధి చెందారు. వారు విదేశీయుల నుంచి తమ భూమిని కాపాడడంలో ఎంతో కృషి చేశారు. వారి పాలనా విధానాలు భారతదేశ రాజకీయ రంగంపై ప్రభావం చూపాయి. ఈ మర్చిపోయిన సామ్రాజ్యాలు మనం జ్ఞాపకంగా ఉంచుకోవాల్సిన చరిత్ర మాత్రమే కాదు, ఇవి భారతదేశపు రూపురేఖలను మార్చినవి. మనం మన చరిత్రను తెలుసుకోవడం అనేది కేవలం గతాన్ని అధ్యయనం చేయడం కాదు, అది మన మూలాలను పునరావిష్కరించడం. ఇప్పటి వరకు మీరు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే, అసలు కథ ఇప్పుడే మొదలైంది. వీటన్నిటిలో ఏ సామ్రాజ్యం మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే ఏ సామ్రాజ్యం యొక్క ఫుల్ వీడియో నెక్స్ట్ చేయాలో కామెంట్స్లో చెప్పండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.